సమయంలో మన దేశంపై పాక్ ప్రయోగించిన ఆయుధాల్లో ఎక్కువగా చైనాకు చెందినవే ఉన్నాయి. భారత్ ఆయుధాల ముందు చైనా ఆయుధాలు తేలిపోయాయి. ఆపరేషన్ సింధూర్ తో ప్రత్యక్షంగా పాక్ పై, పరోక్షంగా చైనాపై కూడా భారత్ పైచేయి సాధించినట్లయింది. పాక్ చైనా బంధం గురించి తాజాగా భారత ఆర్మీ సంచలన వ్యాఖ్యలు చేసింది. సరిహద్దు ఒక్కటేనని, కానీ భారత్ కు ముగ్గురు శత్రువులు ఉన్నారని భారత ఆర్మీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్ పై భారత్ దాడులు చేసింది. అయితే పాక్ తిరిగి భారత్ పై దాడులకు యత్నించగా భారత్ వాటిని ధీటుగా తిప్పికొట్టింది. చివరకు భారత్తో పోరాడే సత్తా లేక కాళ్ల బేరానికొచ్చింది పాక్. అయితే ఆ తర్వాత మళ్లీ పాక్ పిచ్చి ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టింది. కశ్మీర్ ప్రజలకు పాక్ అండగా ఉంటుందని, కశ్మీరీలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పిచ్చి కూతలు కూస్తోంది. ముఖ్యంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తరచుగా భారత్ను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో భారత్ కూడా పాక్కు ధీటుగా బదులిస్తోంది. ఇప్పటికే ఆపరేషన్ సింధూర్తో భారత్ సత్తా ఏంటో పాక్కు తెలియజేసింది. తాజాగా పాక్ చైనా బంధంపై భారత ఆర్మీ కీలక వ్యాఖ్యలు చేసింది. పాక్కు చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ డ్రాగన్కు చెందినదేనని భారత ఆర్మీ ఆరోపించింది. అలాగే తన సైనిక సామర్థ్యాన్ని పరీక్షించుకోవడానికి పాక్ను చైనా ఒక ల్యాబ్లో ఉపయోగించుకుంటోందని భారత ఆర్మీ పేర్కొంది. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు, ఆపరేషన్ సింధూర్ సమయంలో నెలకొన్న పరిణామాలపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక విషయాలను వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో సాంకేతికత, నిఘా ఆధారంగా చాలా డేటా సేకరించామని, దాని ద్వారా ఆపరేషన్కు ప్లాన్ చేసినట్లు తెలిపారు. మొత్తం 21 లక్ష్యాలను గుర్తించామని, వాటిలో 9ంటిని టార్గెట్ చేయడం సరైనదని భావించి చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. మన దేశ సరిహద్దుల్లో 2 శత్రువులు ఉన్నారని చెప్పిన రాహుల్ ఆర్ సింగ్, వాస్తవంగా చెప్పాలంటే ముగ్గురున్నారని అన్నారు. భారత శత్రువుల్లో పాకిస్తాన్ మొదటిదని, దానికి చైనా నుంచి అన్ని రకాల సహాయం అందుతోందన్నారు. పాక్కు చెందిన 81% మిలిటరీ హార్డ్వేర్ చైనా నుంచి అందిందేనని, తన మిలిటరీ సాంకేతికతను పరీక్షించుకోవడానికి పాక్ను ల్యాబ్గా ఉపయోగించుకుంటోందని అన్నారు. తుర్కియే నుంచి కూడా దాయాదీకి మద్దతు అందిందని ఆరోపించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత 4 రోజుల పాటు భారత్ పాక్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని, ఆ సమయంలో డీజీఎంఓ స్థాయి చర్చలు జరుగుతున్నప్పుడు భారత్ దాడికి అనుసరిస్తున్న పద్ధతులు, ఎత్తుగడల సమాచారం ఎప్పటికప్పుడు బీజింగ్ నుంచి ఇస్లామాబాద్కు చేరింది అని రాహుల్ ఆర్ సింగ్ వెల్లడించారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 2015 నుంచి $8.2 బిలియన్ విలువైన ఆయుధాలను పాక్కు చైనా విక్రయించింది. 2020 నుంచి 2024 మధ్య ప్రపంచంలో చైనా 4వ అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా నిలిచింది. అందులో 63% ఎగుమతులు పాక్కు చేరాయి. ఇవన్నీ కూడా పాకిస్తాన్ను చైనాకు అతిపెద్ద క్లయింట్గా మార్చాయి. 2025లో యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం చైనాను తన ప్రధాన శత్రువుగా భావిస్తోంది. అదే సమయంలో పాక్ను ఎదుర్కోవాల్సిన ఒక భద్రతా సమస్యగా భారత్ పరిగణిస్తోందని యుఎస్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ పేర్కొంది. నిజానికి కూడా భారత్కు పొరుగున ఉన్న పాక్, చైనాలు శత్రు దేశాలుగానే పేర్కొనవచ్చు. భారత సరిహద్దుల్లో పాక్ చైనాల దురాక్రమణ, కవ్వింపు చర్యలకు పాల్పడుతుందడం ఈనాటిది కాదు. అందుకే భారత్ ఈ 2 దేశాలను తమ ప్రధాన శత్రు దేశాలతో భావిస్తోంది. ఇటీవలి కాలంలో తుర్కియే కూడా పాక్, చైనాలకు దగ్గరై భారత శత్రు దేశాల జాబితాలో చేరింది.